రీసెంట్గా శ్రీరామనవమి వేడుకల్లో దాడి జరిగింది. అంటే అతని పైన మేకులతో చాకులతో దాడి చేశారంట. మరి ఎవరు అనేది కన్ఫర్మ్ లేదు. అయితే అది ఎవరైనా కావచ్చు, ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు, ఒక నాయకుడు నచ్చలేదంటే దానికి లీగల్గా పోరాడాలి. కానీ ఇటువంటి దాడులు చేయటం అనేది తప్పు. అది ప్రజలు కావచ్చు, అపోజిషన్ కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. లేదంటే రఘురామకృష్ణరాజు ద్వారా, రఘురామ ద్వారా, త్రిపులార్ ద్వారా ఇబ్బంది పడిన ప్రజలు కావచ్చు, ఎవరైనా కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయడం అనేది తప్పు. ఇంతవరకు క్లారిటీ ఉంది. అయితే ఈ దాడిపైన స్పందిస్తూ చాలామంది నాయకులు, అది కూటమిలోని చాలామంది, ఆల్మోస్ట్ అందరు కూటమిలో నాయకులు అందరూ కూడా స్పందిస్తూ ట్వీట్ చేశారు. అయితే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ చేశారంట. అదేంటంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ట్వీట్ ఇది. ఏంటంటే కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు స్పందిస్తూ త్రిపులార్ పైన, అంటే డిప్యూటీ స్పీకర్ పైన దాడి జరగటం అనేది దారుణం. అత్యంత పవిత్రమైన పండుగగా జరుపుకునేటువంటి శ్రీరామనవమి పండుగ వేడుకలు ఇటువంటి దాడి జరగటాన్ని నేను ఖండిస్తున్నాను. దీని వెనక కుట్ర జరిగి ఉండొచ్చు అనేసి ఆయన ట్వీట్ చేశారు. నేను కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి తెలియదా, మాట్లాడే విధానం తెలియదా, ఏదైతే అంటే నేను అధికారంలో ఉన్నా నన్ను ఎవడేం చేస్తాడు అనేటువంటి అహంకారం అనేది క్లారిటీ లేదు. కానీ ఆయన చేసిన ట్వీట్లో నేను 2 క్వశ్చన్లు అడుగుతాను. ఇప్పుడు అత్యంత పవిత్రమైన పండుగగా జరుపుకునేటువంటి శ్రీరామనవమి అనేదే ఒక తప్పు. ఎందుకంటే సార్, అన్ని పండుగలు అత్యంత పవిత్రంగానే జరుపుకుంటారు. ఇప్పుడు శ్రీరామనవమి పవిత్రంగా, శ్రీకృష్ణాష్టమి దరిద్రంగా ఏం జరుపుకోరు. ప్రతి పండుగ అత్యంత పవిత్రంగానే జరుపుకుంటారు హిందువులు. ఇక నెక్స్ట్ పోతే ఈ దాడి వెనుక కుట్ర ఉంది అనేటువంటి ఒక చిన్న మాట, అది వాస్తవమే. కుట్ర లేకుంటే దాడి చేయాల్సిన అవసరం ఎవరికి కూడా లేదు. కుట్ర అనేది లేకపోతే అతని మీద అటువంటి కార్యక్రమం చేయాల్సినటువంటి అవసరం ఎవరికి కూడా లేదు. కానీ దాన్ని మీరు ఇలా ట్వీట్ ద్వారా ప్రజలకు చేరవేస్తే, మిమ్మల్ని అభిమానించే వాళ్ళు, లేదంటే మీ పార్టీ కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా రెడీ అయ్యేటోళ్ళు చాలామంది ఉంటారు. అసలు మీరు సినిమా హీరో కదా, మీకోసం మీ మీద అభిమానంతో ఉండేవాళ్ళు, త్రిపులార్ గారి మీద అభిమానంతో ఉండేవాళ్ళు ఈ ట్వీట్ చూసినాక దీని వెనక కుట్ర ఉంది, ఇది వైసీపీ వాళ్ళు చేశారా, లేదంటే శ్రీరామనవమి సందర్భంగా పండుగ జరుపుకుంటూ గిట్టినటువంటి మిగతా మతస్థులు, క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ వీళ్ళు చేశారా అనేటువంటి ఆలోచన పడతారా లేదా? ఇటువంటి ట్వీట్ ద్వారా మతాల మధ్య గొడవలు వస్తాయా లేదా? ఇప్పుడు మతాల మధ్య గొడవలు వచ్చే విధంగా మత పెద్దలు, మత గురువులు మాట్లాడితే ఓకే, ఎందుకంటే వాళ్ళ బుద్ధి ఇది లేదు. మతాల మధ్య గొడవలు పెట్టి డబ్బు సంపాదించుకునేటువంటి కొందరు మధ్యవర్తులు కానీ, యూట్యూబర్లు కానీ వీళ్ళు మాట్లాడితే ఓకే, ఎందుకంటే వాళ్ళ బుద్ధి అది. కానీ అందరి దగ్గర నుంచి ఓట్లు తీసుకోవడానికి, అన్ని మతాల వాళ్ళు ఓట్లు వేస్తే గెలిచిన మీరు ఒక మతాన్ని జోక్కుంటూ, ఒక మతాన్ని హైలైట్ చేస్తూ మిగతా మతాలనో లేదంటే మిగతా మత ప్రజలనో ఇబ్బందులు గురి చేసేలాగా మాటలు మాట్లాడటం, ఇబ్బందులు గురి చేసేలాగా ట్వీట్లు చేయడం ఎంతవరకు కరెక్ట్ ఇది? మీ ఇద్దరు కూడా సాధారణమైన వ్యక్తులు కదా. ఒకరేమో ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ స్పీకర్ అయితే, ఒకరేమో ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం. నేను ఇంకోటి కూడా అడుగుతున్నా, డిప్యూటీ స్పీకర్ గారు అతని పైన జరిగినటువంటి దాడి విషయంలో కూటమిలోని పాలకులందరూ కూడా స్పందించారు. ఓకే, మంచిదే, మీ ఇంటికి చాలా గ్రేటు. కానీ ఇదే డిప్యూటీ స్పీకర్ గారు ఉండి నియోజకవర్గంలోని అనేక చర్చలు కూస్తున్నప్పుడు, క్రైస్తవులు వచ్చి నెత్తి కొట్టుకుంటున్నప్పుడు, క్రైస్తవులు వచ్చి వద్దురా నాయన అని కుయ్యో మర్రా అని మొత్తుకుంటున్నప్పుడు మీరు ఎందుకంటే ట్వీట్ చేయలేదు? క్రైస్తవులారా బాధపడొద్దు, మీకు జరిగినటువంటి అన్యాయానికి న్యాయం చేస్తాము, లేదంటే అది వాస్తవమైనప్పటికీ, అది నిజమైనప్పటికీ సరే, మీకు జరిగినటువంటి నష్టానికి ఆల్టర్నేట్గా మేము ఏదో ఒకటి ప్లాన్ చేస్తాము, ఇంకో చర్చి కట్టించడం, ఇంకోటో అనేసి మీరు ఎందుకు ట్వీట్ చేయలేదు? హిందువులో జరిగితేనే బాధ, క్రైస్తవులకు ముస్లింలకు ఏం జరిగినా కూడా పట్టించుకోరా? క్రైస్తవులకు ముస్లింలకు ఏం జరిగినా కూడా మనకు సంబంధం లేదా? ఇదేనా సార్ పరిపాలించే విధానం? ఇదేనా సార్ పరిపాలనలో ఉండాల్సినటువంటి నాయకత్వం? మీరు 3 మతాల ప్రజలు ఓట్లేస్తే గెలిచారు సార్. కేవలం హిందువులు ఓట్లేస్తే గెలవలేదు. గత ప్రభుత్వం వైసీపీలో ఈ ముస్లింలకు కావచ్చు, క్రిస్టియన్లకు కావచ్చు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమౌంట్ ఇవ్వటం కావచ్చు, పథకాలు అందించడం కావచ్చు, లేదంటే గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి ఇవ్వటం కావచ్చు, ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వటం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా చాలా చేసినా కూడా వన్ సైడెడ్గా నిలబడిపోయి మీకు 161 స్థానాలు ఇచ్చారంటే చిన్న విషయం కదా సార్ అది. కేవలం ఒక మతానికి సంబంధించిన వాళ్ళు, హిందూ మతానికి సంబంధించిన వాళ్ళు ఓట్లు వేస్తే వచ్చే సీట్లు కాదయ్యి.
ముస్లిం, క్రిస్టియన్, హిందూ 3 మతాల వాళ్ళు వన్ సైడెడ్గా నిలబడిపోయి మీకు ఓట్లు ఇస్తే మీకు అన్ని సీట్లు వచ్చాయి సార్, అన్ని స్థానాలు వచ్చాయి. కానీ మీరు ప్రవర్తించే విధానం మాత్రం కాషాయం కట్టుకొని అసెంబ్లీకి పోతారు. అసెంబ్లీ వేదికగా నేను హిందువులుగా పనిచేస్తున్నానని చెప్తున్నట్టుగా ఉంది సార్. అది మీరు 3 మతాల ప్రజల దగ్గర నుంచి ఓట్లు తీసుకున్నారు, 3 మతాల ప్రజలను పరిపాలించారు, 3 మతాల ప్రజలకు న్యాయం చేయాలి. పొద్దున్న లేచిన కానుంచి ఒక మతాన్ని జోక్కుంటా, ఒక మతాన్ని హైలైట్ చేసుకుంటా, ఇంకో మత ప్రజలను వాళ్ళని పట్టించుకోకుండా, వాళ్ళకి జరిగినటువంటి అన్యాయం మీద స్పందించకుండా, ఇది కరెక్టేనా సార్? ఉండి నియోజకవర్గంలో డిప్యూటీ స్పీకర్ గారు చేస్తున్నటువంటి పనులు మీ అందరూ కూడా తెలియదా? అతను కూలుస్తున్నటువంటి చర్చల గురించి మీకు తెలియదా? అక్కడి క్రైస్తవులు పడుతున్నటువంటి బాధల గురించి మీకు తెలియదా? తెలిసి కూడా స్పందించట్లేదా? ఇప్పుడు అతని పైన దాడి జరిగింది, అటువంటి దాడి చేయటం హేయమైన చర్య, ఆ దాడి వెనకాల ఎవరైనా కూడా కఠినంగా శిక్షిస్తాం అని చెప్పడం ఓకే, అంతవరకు ఓకే. దాడి వెనుక కక్ష ఉంది, కక్షపూరితమైన చర్యలు ఉన్నాయి అంటే ఈ కక్ష ఎవరికి? నేను అడుగుతున్న కక్ష ఎవరికి? అపోజిషన్ పార్టీకే? అంటే ఇతను డిప్యూటీ స్పీకర్ అనేసి అపోజిషన్ వాళ్ళకి గిట్టక వైసీపీ వాళ్ళు అటాక్ చేశారా? లేదు, అది శ్రీరామనవమి, హిందువుల పండుగకు ఒక డిప్యూటీ స్పీకర్ వచ్చారు, మా ఉండి నియోజకవర్గంలో చర్చలు కూలగొడుతున్నాడు, కానీ హిందువుల పండుగ వస్తున్నాడు అనేసి గిట్టినటువంటి క్రైస్తవులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, వాళ్ళు అటాక్ చేశారా? ఇక్కడ క్లారిటీ లేని కన్ఫ్యూజన్లో పడేసి మీరు ప్రజలకు ఏం మెసేజ్ ఇద్దామని, ప్రజలను ఎటువైపు నడిపిద్దామని? కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు, మీ ప్రవర్తన శైలి మారాలి. ఇదే విధానం కంటిన్యూ అయితే మీరు ఇప్పుడు విర్రవీగుతున్నట్టుగా వచ్చే 10 ఏళ్ళు మాదే, 15 ఏళ్ళు మాదే, మేమే అధికారంలో కోసం వైసీపీకి లేదు అంటున్నారు కదా, అంత సీన్ లేదు సార్. గత 2019 నుంచి 24 వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కూడా ప్రగల్భాలు పలికారు. ఏంటంటే వచ్చే 25 ఏళ్ళు 25 ఏళ్ళు మేమే వస్తాము, మేము జనాలకు మంచి చేస్తాము, వాస్తవానికైనా మంచి చేసినా, వాస్తవానికైనా మేలు చేసినా, మీకంటే ఎక్కువ పథకాలు, మీకంటే ఎక్కువ సౌకర్యాలు ప్రజలకు అందించినప్పటికీ కూడా చిత్తుగా ఓడించే 11 సీట్లకు పరిమితం చేశారు సార్ ప్రజలు. మరి మీరు చేస్తున్న దారుణాలు చూస్తుంటే, మీరు ప్రవర్తిస్తున్న ప్రవర్తన విధానం చూస్తుంటే, మరి ప్రజలు మిమ్మల్ని యాడికి తొక్కుతారో, ఎక్కడికి తొక్కుతారో ఆలోచించండి. అధికారంలో ఉన్నాం కదా అని ఉన్న 5 ఏళ్ళు విర్రవీగాలనుకుంటే అది అసలు గెలిచిన వాళ్ళు కొమ్ములు వచ్చినట్టు కాదు, ఓడిన వాళ్ళు పడిపోయినట్టు కాదు సార్. ప్రజలదే విజయం. 5 ఏళ్ళు మీరు పెట్టిన హింసలన్నీ వచ్చే ఒక్కరోజు ఓటని ఒక రోజులో చూపిస్తారు. ఇటువంటి విధానం మానుకోవాలి, ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వాలి. వాళ్ళని ఒక షాక్లో పడేసి, వాళ్ళని ఒక కన్ఫ్యూజన్లో పడేసి, ప్రజల మధ్య చిచ్చులు పెట్టే విధంగా, ప్రజల మధ్య ఉన్నటువంటి యూనిటీ దెబ్బతినేలాగా ప్రవర్తించే పాలకులు, నాయకులు అవసరమే లేదు. అది ఎవరైనా కావచ్చు, ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు.